తెలంగాణ కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లో ఉందా? వలస ఎమ్మెల్యేల రక్షణకు ఎలాంటి స్ట్రాటజీ ఎంచుకోవాలన్న విషయాన్ని తేల్చుకోలేకపోతోందా? తనతో చేతులు కలిపిన ఎమ్మెల్యే గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమించిన అధికార పార్టీ బీఆర్ఎస్ గొడవతో పూటకో మాట ఆడటానికి కారణమేంటి? గాంధీ తమవాడేనని కొందరు, కాదు బీఆర్ఎస్ అంటూ మరికొందరు ఎందుకు చెబుతున్నారు? కన్ఫ్యూజన్ తోనే చేతి పార్టీ నేతలు తలో మాట ఆడుతున్నారా, లేక ప్రత్యర్థులను గందరగోళంలోకి నెట్టేందుకే ఇలాంటి వ్యూహం ఎంచుకున్నారా? వాచ్ ది స్టోరీ. పీఎస్సీ చైర్మన్ అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైట్ లో అధికార పార్టీ ఓ రకమైన గందరగోళం సృష్టిస్తోంది. అదే సమయంలో ఆ పార్టీ కూడా అదే గందరగోళంలో చిక్కుకుంటోందన్న టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అనర్హత వేటు నుంచి తప్పించేందుకు పీఎస్సీ చైర్మన్ గా నియమించిన అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ అభ్యంతరంతో రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. పీఎస్సీ చైర్మన్ గాంధీ తమవాడే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య వివాదంతో తమకేం సంబంధమని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ మల్లు రవి వంటి వారు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీంతో గాంధీ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటనే చర్చ మొదలైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో స్పష్టంగా తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా గాంధీని పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా గాంధీని తమ పార్టీ నేతగానే చూస్తున్నాం అనేలా వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ మంత్రులు ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇదే సమయంలో సీఎం, ఆయన సలహాదారు, వివాదానికి కారణమైన ఎమ్మెల్యే గాంధీ అప్పుడు ఇప్పుడు ఒకే రకమైన ప్రకటనలు చేయడంతో గాంధీని కాంగ్రెస్ నేతగానే పరిగణించాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో విపక్షానికి ఇవ్వాల్సిన పీఎస్సీ చైర్మన్ పదవిని గాంధీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన తర్వాత ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. కోర్టు తీర్పు వచ్చిన నాడే గాంధీని పీఎస్సీ చైర్మన్ గా నియమించడం ఈ వివాదానికి అసలు కారణం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రక్షణకు వారిని ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని భావిస్తున్న కాంగ్రెస్ ఆ గ్రూప్ లో ఒక ఎమ్మెల్యేను పీఎస్సీ చైర్మన్ గా నియమించి వారు బీఆర్ఎస్ లోనే మరో వర్గంగా కొనసాగుతున్నట్లు చూపాలని భావించింది అంటున్నారు. ఈ కారణంతోనే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గాంధీతో తమ పార్టీకి సంబంధం లేనట్లు వ్యాఖ్యానించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఎమ్మెల్యే గాంధీ తప్పేమీ లేదన్నట్లు చేసిన వ్యాఖ్యలే చర్చనీయాంశంగా మారాయి. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం వల్లే తమ వారు అలా వ్యవహరించాల్సి వచ్చిందన్నట్లు చెప్పడం ద్వారా గాంధీ తమవాడేనన్న సంకేతాలు పంపారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతోనే కాంగ్రెస్ లో ఏమైనా గందరగోళం కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయాలన్న దానిపై అధికార పార్టీలో స్పష్టమైన విధానం తీసుకోలేదా అని సందేహిస్తున్నారు. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే ఎలా అని కాంగ్రెస్ వర్గాల్లోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.